తెలుగు వారందరికీ కూడా పూర్ణకమ్మ పురస్కారాలు ఇప్పించాం. ఒక నన్నయ్య మనవాడికి ఇచ్చాం, ఒక టిక్కన మనవాడికి ఇచ్చాం, ఒక శ్రీనాథుడి మనవాడికి ఇచ్చాం. అలాగే సంస్థానాధిపతులకి ఇచ్చాం. అలాగే కవులకి, ప్రస్తుతం సేవ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మొన్న ఇక్కడ పూర్ణకుంభాల మొదటి రోజున పూర్ణకుంభ పురస్కారాలను అందించాం. ఈ విధంగా చేస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గారు విజయనగరంలో మీలో ఎవరికైనా భారతదేశంలో చివరి పట్టాభిషిక్తుడు అయిన రాజు తెలుసా? ఎవరో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరండి? ప్రయత్నం చేయండి. పూసపాటి విజయ గజపతి రామరాజు, విజయరాజు గారు అంటారని. ఆయన పుత్రుడు ప్రస్తుతం విజయనగర సంస్థానాధీశుడు, గోవాకి గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది ఆంధ్ర సరస్వతి పరిషత్తు. పెమ్మసాని చంద్రశేఖర్, ఈ పేరు తెలియని వాళ్ళు లేరు కదా. మన పార్లమెంటు సభ్యులు. This is all for today's headlines and news. Keep watching CVR News English. Road safety, our priority. There, someone's world. Your destination is sure with safe driving. Your family awaits. Drive safely. Very good afternoon. This is Manju Vora and you're watching CVR English News. Let's have headlines. Rajnath Singh Commission ICGS Samudra Pratap boosts maritime safety. Pramod Sawant Commission's ICGS Samudra Pratap Maritime Safety. Narendra Mishra announces plan for expanded darshan facility approval. APMLA protests Delhi Assembly. Atish demands action on pollution.
Let's have a live from Telugu Mahasabha. మొదటిసారిగా నిషేధించబడిన నాటకం అండి. ప్రభుత్వం భయమేసి ఒక తెలుగు నాటకాన్ని నిషేధించింది, హిందీ నాటకం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం రవి అస్తమించిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక తెలుగు నాటకాన్ని బ్యాన్ చేసింది. ఆ నాటకమే మన గుంటూరు జిల్లా వాడికి. తెలుగు గడ్డపై పుట్టవురా, అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా, అమృతమేదో తాగే ఉంటావు. దృష్టిలో పెట్టుకొని శాస్త్రోయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే Telangana State Assembly legislative winter season is live right now. The budget discussion currently underway in a house. Lawmakers are debating key allocations, development priorities and welfare spending for the state. We urge our viewers to watch the budget discussion live and stay informed about the discussions that will impact Telangana's economy and public services. Stay tuned with our live coverage and updates from Assembly. ఏదో చేస్తున్నట్టు చేసి జాతరలో కల్పించే బాధ్యత గతంలో జరిగేది అధ్యక్ష. అలా జరగొద్దని ఈ ప్రభుత్వం 4 నెలలకు ముందు ఈ టెంపుల్ విషయాన్ని ఒక్కదాన్ని పక్క నుంచి మిగతా వాటన్నిటికీ కూడా సెక్రటరీ గారు అదే రకంగా మిగతా శాఖలన్నీ కోఆర్డినేషన్ చేసుకొని టెండర్స్ పిలిచి ఆ పనులన్నీ అప్పుడే మొదలుపెట్టారు అధ్యక్ష. ఇప్పుడు చేసే ఈ పనులన్నీ కూడా శాశ్వతంగా మళ్ళీ ఇంటర్నల్గా ఏవైతే రోడ్లు ఉన్నావో అన్నీ కూడా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం అధ్యక్ష. శాశ్వతంగా ఉండే విధంగా ఈ ఫేస్లో చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా బస్ స్టాండ్కి సంబంధించింది ఇతరత్ర కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతర నాటికి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా పర్మనెంట్గా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మహేష్ గారు, ఈ ప్రశ్నకి అనుబంధంగా అధ్యక్ష, నేను గతంలో ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే టెంపుల్ కారిడార్ రోడ్డు పేరున ధర్మపురి నుండి కొండగట్టు వరకు, కొండగట్టు నుంచి మా గ్రామం పక్కన లింబాదిరిగుట్ట నరసింహస్వామి వరకు మధ్యన వేములవాడ ఉంటుంది. అక్కడ నుంచి బాసర వరకు 180 కిలోమీటర్లు, దాదాపు 380 కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. నేను మీకు విన్నవించేది అదే మాదిరిగా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో టెంపుల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఒక మేజర్ కారిడార్ రోడ్ ఇస్తే భక్తులకి అనుసంధానంగా ఉంటుంది. ఇది ఒక శ్రేయస్కరంగా ఉంటుంది. అది కొంత ఇక్కడ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. టెంపుల్ టూరిజం అనేది చాలా అవసరం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మనకు అగ్రికల్చర్ ఆధారిత రాష్ట్రమైనప్పుడు కూడా టెంపుల్స్ బాగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ టెంపుల్స్ దర్శనం చేసుకునే పరిస్థితి. బాసర అనేది ఉత్తరాదిన ఉన్నటువంటి సరస్సు టెంపుల్తో అంత గొప్ప క్షేత్రం బాసర టెంపుల్. వేములవాడ కూడా అదేవిధంగా ప్రసిద్ధిగాంస్తూ ఉంది. మధ్యాహ్నం కొండగట్టు ఉంది, ధర్మపురి, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు కలుపుతూ మీరు ఇచ్చిన రోడ్డుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు ఇచ్చినారు. అదేవిధంగా అన్ని టెంపుల్స్ కలుపుతూ ఒక 4 లైన్ కారిడార్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఓకే. 4498 క్వశ్చన్ నెంబర్ డాక్టర్ వెంకట్. I put the question, Adhyaksh. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి? 28/4/25 తేదీ గల ప్రభుత్వ మెమో నెంబర్ 5084 జౌళి శాఖ ద్వారా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నేత కార్యకలాపాల కోసం వ్యక్తిగత నేతకారుల్లో తీసుకున్న 1,00,000 వరకు మూలధన రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని వ్యక్తిగత నేతకారులకు మాత్రమే ఉద్దేశించడమైంది. అదేవిధంగా 21 జిల్లాలోని వ్యక్తిగత నేతకారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.
చేనేత ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా నేతకారుల సహకార సంఘాలకు మూలధనం సమకూర్చుతున్నది. చేనేతకారుల సొసైటీల ద్వారా ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం కింద చూపిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. నేతకారులకు తెలంగాణ నేతన్న పొదుపు, అదేవిధంగా తెలంగాణ నేతన్నకు భరోసా, పావలా వడ్డీ పథకాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. నేతకారులకు నిరంతర Let's have a live from Telugu Mahasabha. ఇతర పెద్దల్ని సభక్తికంగా ఆహ్వానిస్తున్నాను పుష్పాంజలి ఘటించడానికి. అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీదయ్యరా, పుణ్యం ఏదో చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా, అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీదయ్యరా, ఆతిథ్యం నీ అవతారం ఆవకాయ నీ మమకారం, యాసలెన్నో నీ ఆభరణం అమ్మ భాషే నీ స్మరణం, తెలుగోడివిరా నువ్వు తెలుగోడివిరా, తెలుగోడివిరా నువ్వు తెలుగోడివిరా, పుణ్యం ఏదో చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా, అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీదయ్యరా. గోదావరి కృష్ణ పరుగులు చూడు, నీ నడకలు అవి కనబడతాయి, కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి. గోదావరి కృష్ణ మీరందరూ ఆంధ్ర సారస్వత పరిషత్ 2017లో మళ్ళీ జీర్ణోద్ధరణ కాబడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ తెలుగు సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సంస్థ. ప్రతి తెలుగువారికి ఒక వేదిక కావాలి. మనమందరం మన భాషని యాసని గోసని చెప్పుకోవడానికి ఒక కలయిక కావాలనే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి మనం ప్రపంచ తెలుగు మహాసభలు స్వయంగా నిర్వహిస్తున్నాం. 2022లో భీమవరంలో, 2024లో రాజమహేంద్రవరంలో, 2024లోనే మా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా, 2024 నాడు వేదిక మీద జనవరి 6వ తారీఖు నాడు క్రాంతదర్శిగా భవిష్యత్తు ఎరిగి నేను అమరావతిలోనే తెలుగు మహాసభలు చేస్తానని చెప్పాను. ఆ విధంగానే అమరావతికి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అపురూప సృష్టి విశ్వనగరం అమరావతి పరివాహక ప్రాంతంలో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరగాలని నిర్ణయించుకున్నాం. అలాగే చేస్తున్నాం. ఆ రోజున నేను ఈ ప్రకటన చేసినప్పుడు విజయ డైరీ చలసాని ఆంజనేయులు గారు, అలాగే మా మెగా కృష్ణారెడ్డి గారు, అలాగే మా పౌర్మెక్స్ కిషోర్ ఫోన్ చేసి, నగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి, చెయ్యి తమ్ముడు మరి అమరావతిలో చేయకపోతే ఎలాగా అన్నారు. ఆ స్ఫూర్తి ఎందువల్ల అంటే నాకు తెలుసు భవిష్యత్తు ఏం జరగబోతోందో. ఈ అమరావతి ఒక విశ్వ నగరంగా ప్రపంచానికే ఇది ఒక రాజధానిగా మారబోతుందని నా విశ్వాసం. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఆయన దార్శనికత. అలా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో రేపు 2027లో మారిషస్లో కూడా 4వ ప్రపంచ తెలుగు మహాసభలు చేయబోతున్నామని గవర్నర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా. అయ్యా, నాకు కొద్దిగానే సమయం ఉంది, ఏమీ లేదు. మీరు సార్ మీ ఒకే ఒక మాట, నాకు 3 నిమిషాలు టైం ఇచ్చారు, మీరు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు ప్లీజ్.
వారు ఎంత గొప్పవారంటే మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు స్వర్గస్థులైతే నేను వెళ్ళాను. ఆయన యొక్క అంతిమ యాత్రలో 9 మందే ఉన్నాం. ఏమిటి మహానుభావుడికి ఈ ప్రజలు ఏం నీరాజనం ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఏమి నీరాజనం ఇచ్చింది ఆయనకి అని బాధపడి విజయవాడలో ఒక కార్యక్రమం చేసిన తర్వాత నేను వారికి ఫోన్ చేశాను, అయ్యా మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని. వారు నన్ను సభక్తికంగా లోపలికి ఆహ్వానించి ఒక కళాకారుడిగా గౌరవించిన చిన్న దర్భపుల్ల లాంటి వాడిని, నేను చిన్న పుల్ల ముక్కని. నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఏం కావాలి గజల్ శ్రీనివాస్ గారు అన్నారు. అయ్యా బాలమురళీకృష్ణ గారు నన్ను అడిగారు చనిపోయే ముందు, ఏమయ్యా నేను పుట్టిన శంకరగుప్తంలో నా కోసం ఏదన్నా చెయ్యి త్యాగరాజులాగా అంటే నేను మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాను సార్ అన్న. అలా కూర్చోబెట్టి నన్ను ఏం కావాలి మీకు అని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అలా కూర్చోబెట్టి చెప్పండి ఏం కావాలో, ఆయన కోసం ఏమైనా చేద్దాం, నేను భాషకి తెలుగు సంస్కృతికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన వెంటనే సార్ ఆయన పుట్టిన ప్లేస్లో నేను విగ్రహం ఇస్తున్నాను నాట్స్ ద్వారా, దయవుంచి అక్కడ ఏదన్నా చేయండి అంటే ఏం చెప్పండి మీకు ఏం కావాలో అన్నారు. అక్కడ ఏదన్నా ఒక విశ్వవిద్యాలయం పెడదామంటే రాసుకోండి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేయండి అని చెప్పి జీవో ఇచ్చి నన్ను పరకాల ప్రభాకర్ గారిని మంగళపల్లి అభిరామ్ గారిని అప్పుడే నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ఆయన. అయ్యా గుంటూరు కళాశాలకి ఆయన పేరు పెట్టండి అయ్యా అంటే జీవో రేపటికల్లా రిలీజ్ అవ్వాలి, చేసేయండి ఆ పని అన్నారు ఆయన. మరలా ఆయన కీర్తనలు అన్నీ కూడా గ్రంథస్థం చేయండి, వాటిని రికార్డు చేయండి అని చెప్పారు ఆయన. అలాగే అదే కాకుండా చూడండి ఎంత గొప్ప మనసు అంటే చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా 1,00,000 రూపాయలు ఆయన పేరుండి ఏదన్నా అవార్డు ఇద్దాము సార్ అన్న. 1,00,000 ఏం సరిపోతుంది? 10 లక్షలు మంగళపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద అవార్డు ప్రకటిద్దామని వెంటనే జీవో ఇచ్చారు. అది వెంటనే అమలు చేసి అన్నవరపు రామస్వామి గారికి 10 లక్షల మంగళపల్లి బాలమురళీకృష్ణ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వద్దులేండి, ఆ తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత సాంస్కృతికమైన విషయాలు, భాషా విషయాలలో మేము కూడా పూర్తి స్థాయిలో ఏమి చేయలేకపోయాము. మా సొంతంగా మేము ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా ఏవో తెలుగు మహాసభలు చేసుకుంటూ బతికేస్తున్నాం. మేము ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే సార్, మీరు వచ్చారు, తెలుగు భాష ఆంగ్లకి మేమే వ్యతిరేకం కాదు. ఆంగ్ల భాష బ్రతకడానికి, తిండికి, ఇట్స్ ఫర్ లైవ్లీహుడ్. కానీ ఆంధ్ర భాష జీవించడానికి కావాలి మన మాతృభాష. నందమూరి తారక రామారావు గారు తెలుగు అనే పదాన్ని వాడకుండా ఆయన ముందుకు వెళ్ళలేదు. ఆ తెలుగులో వెలుగునే అర్థం చేసుకున్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి బిడ్డ అందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, ఆంగ్ల మాధ్యమానికి మేము వ్యతిరేకం కాదు, తెలుగు మాధ్యమం కూడా ఉండాలి. 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో మాకు ప్రసాదించండి. అలాగే డిగ్రీ వరకు కూడా తెలుగు భాష ఉండేటట్టుగా దైవంగా కరుణించమని కోరుకుంటూ, ఇక్కడ చాలా మంది టీచర్లు వచ్చారు, వాళ్ళు సెలవు పెట్టుకొచ్చారు, దైవంచి ఆ ఓడి కూడా ప్రసాదించమని కోరుకుంటున్నారు సార్. వారందరికీ కూడా దైవంచి వారికి ఓడి ఇప్పించమని నేను సవినయంగా కోరుకుంటూ, చాలా చెప్పాలి సార్. ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే మర్చిపోతాం, మిమ్మల్ని చూడగానే నేను మొత్తం మర్చిపోయాను. మేము ఏం కోరుకోవాలో అది దైవంచి. తర్వాత మేము అందరం వచ్చి, ముఖ్యంగా సార్ అన్నయ్య అయ్యన్న పాత్రుడు గారు నాకు 1983 నుంచి నాకు అత్యంత ఆప్తుడు. నాకు ఎప్పుడు తలుపు తట్టాలంటే అయ్యన్న పాత్రుడు తలుపే తడతాను. ఆయన తమ్ముడు నువ్వు నా చేత లోగో లాంచ్ చేయించావు, ఆవిష్కరణ చేశావు, ఆ 3 రోజులు నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఈ 3 రోజులు ఇక్కడే ఉంటున్నటువంటి మహానుభావుడు అయ్యన్న పాత్రుడు గారికి కృతజ్ఞతలు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారి చేత పోస్టర్ రిలీజ్ చేశాం, గోడపత్రిక, వారికి ధన్యవాదాలు. అలాగే నేను వేడుకున్నా, ఎందువల్ల అంటే జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరత మాత సంతతిలో ఘనపుణ్యం తెలుగు. అది మన తెలుగు భాష. ఆ భాషకి వెలుగులు ప్రసాదించమని
మోకరిల్లుతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ నాకు ఎంతో ఆత్మీయులు శ్రీ అశోక్ గజపతి రాజు గారికి నేను మోకరిల్లి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్కడ మరో తెలుగు వెలుగైనటువంటి శ్రీ రామోజీరావు గారి యొక్క ప్రదర్శనశాల ప్రాంగణం ఏర్పాటు చేశాము సార్. రామోజీరావు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశాము. ఈ ప్రాంగణం అంతా తెలుగు వెలుగులే అని మీకు మనవి చేసుకుంటూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ బులుసు శివశంకర్ గారు, ఫార్మర్ హైకోర్టు జస్టిస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వారికి ఇచ్చిన సమయం 5 నిమిషాలు. సభాసీనులు, సభాసదులు, సభా సరస్వతి యావన్ మందికి కూడా నా హృదయపూర్వక ప్రాతః నమస్సుమాంజలు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు, గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపత్రుడు గారు, భారతదేశ మంత్రివర్యుల్లో భాగమైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నజీర్ గారు, మాధవ్ గారు, రామాంజనేయులు గారు, మా ప్రసాద్ గారు, మనందరికీ సుపరిచితులైన గజల్ శ్రీనివాస్ గారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచం మొత్తంలో 2372 భాషలుంటే